ఇక్కడ ఇంకొక లాజిక్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు క్రీమ్స్ వాడాలని అన్నారు. బట్ ఈ ట్రీట్మెంట్‌కి మీరు క్రీమ్‌లు వాడినా, వాడకపోయినా అదంతకదే తగ్గిపోతది. ఓకే. ఎందుకంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి అదంతకదే తగ్గిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది బెల్నైటిస్ కానీ, బెల్నోపాస్థైటిస్ కానీ ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ అయితే మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి అదంతా చేస్తాం. అదొక టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్. ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి దానికి మనం కొన్ని మందులు, ఆయింట్‌మెంట్లు రాస్తాం తప్ప ఇది మందులు వాడినా, వాడకపోయినా దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. ఆటోమేటిక్ అది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే ఇది అనుభవించే పేషెంట్‌కి తెలిసే బాధ ఏంటి అంటే ముందు చర్మం ఎంతైతే ఎలాస్టిసిటీ ఉంటుందో అంటే సాగే గుణం ఉంటుందో ఆ సాగే గుణం పోతుంది. అండ్ ఎంత వెడల్పు చర్మం ఉన్నదో అది మెల్లగా దగ్గరికి వస్తుంది. సో ఇది ఒక పేషెంట్‌గా అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. అది యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఆగిపోయే అవకాశం ఉంటదా? ఏమన్నా కొద్ది మందిలో ఏమన్నా చూసారా మీరు? చాలా మందికి చూశాను. ఇది ఏమైతదంటే ఈ చర్మం ఇట్లా అతుక్కపోవడం స్టార్ట్ అయితది కదా! ఈ చర్మం ఎంతగా అతుక్కుంటది అంటే చివరికి మూత్రం పోసే హోల్‌ని కూడా మెల్లగా క్లోజ్ చేయడం స్టార్ట్ అయితది. వాళ్ళకి ఏమైతదంటే అప్పుడు యూరిన్ అనేది సరిగ్గా రాదు. చుక్క చుక్క కారడం స్టార్ట్ అయితది. విపరీతమైన పెయిన్, మంట, బాగా ప్రెషర్ తోటే మూత్రం పోవాల్సొస్తది. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా మియాటోప్లాస్టీ అని స్ట్రిక్చర్ ఏమైనా ఉందా చూసుకోవడము ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. దీన్ని BX1 కూడా అంటుంటాం.